ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో అని ఎన్నికలకు ముందు సర్వే సంస్థలు ప్రకటించడం సర్వసాధారణం. అయితే ఎన్నికలకు ఇంకా 2 నెలలు సమయం ఉన్న తరుణంలో నేషనల్ మీడియాకు సంబంధించిన 2 సర్వే సంస్థలు ఏపీ ఎన్నికలకు ముందే సర్వే రిపోర్టులు విడుదల చేయడం ప్రస్తుత రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ సర్వేలు ఏం చెప్తున్నాయి? ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేషనల్ మీడియా చేస్తున్న సర్వేలు ఏపీ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఒక్కో సంస్థ ఒక్కో విధంగా సర్వేలు విడుదల చేయడంతో ఓటర్ నాడిని పసిగట్టడంలో సర్వేలు వెనుకబడుతున్నాయన్న వాదన జరుగుతోంది. ప్యాకేజీలు తీసుకుని సర్వేలు నిర్వహిస్తున్నాయంటూ కొందరు నేతలు బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. 2024 ఎన్నికలు మరో 2 నెలల్లో జరగనున్న నేపథ్యంలో ఈ సర్వేలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఏపీలో సాధారణ ఎన్నికలతో పాటు పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఆ క్రమంలోనే సర్వేల జోరు ఊపందుకుంది. జాతీయ పత్రికలైన టైమ్స్ నౌ, ఇండియా టుడే తమ సర్వే రిపోర్టును విడుదల చేశాయి. ఒక సర్వే అధికార పార్టీకి అధికారం వస్తుందని చెబితే మరొక సర్వే ప్రతిపక్షానికి అధికారం వస్తుందంటూ చెప్పింది. దీంతో ఇంతకీ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న గందరగోళం ఏపీ ప్రజల్లోనూ ఇటు నాయకుల్లోనూ నెలకొంది. ఏపీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి ప్రభావం పెద్దగా ఉండబోదని తేల్చేసింది టైమ్స్ నౌ సంస్థ. ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలొస్తే ప్రజలు ఎవరిని గెలిపిస్తారు అనే అంశంపై ఈ సంస్థ సర్వే నిర్వహించగా ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ అత్యధిక లోక్సభ సీట్లు గెలుచుకుంటుందని వెల్లడించింది. అధికార వైసీపీకి 19 స్థానాల్లో విజయం వరిస్తుందని స్పష్టం చేసింది టైమ్స్ నౌ సంస్థ. యువకులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, మహిళలు, వృద్ధులు ఇలా అన్ని కేటగిరీలకు చెందిన వారి నుంచి అభిప్రాయాలు స్వీకరించినట్లు తెలిపింది టైమ్స్ నౌ. ఇక టీడీపీ జనసేన కూటమి కేవలం 6 స్థానాలకే పరిమితం అవుతుందని టైమ్స్ నౌ సర్వే పేర్కొంది. ఏపీలో వైఎస్ జగన్ వైపే మళ్లీ ప్రజలు మొగ్గు చూపుతారని తేల్చింది టైమ్స్ నౌ సర్వే సంస్థ. సీఎం పనితీరు పట్ల 38% మంది అద్భుతం అని, 26% మంది ప్రజలు పరిపాలన బాగుందని తెలియజేసినట్లు ప్రకటించింది. మొత్తంగా 64% మంది ప్రజలు ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసినట్లు తేల్చింది టైమ్స్ నౌ సర్వే సంస్థ. లోక్సభ సీట్ల మాదిరిగానే అసెంబ్లీ స్థానాలు కూడా వైసీపీ అత్యధికంగా గెలుస్తుందని సర్వే తెలిపింది. ఏపీలో 175 స్థానాలకు గాను 133 స్థానాల్లో అధికార పార్టీ అభ్యర్థులు గెలుపొందుతారని టైమ్స్ నౌ సర్వే వెల్లడించింది. భారీ మెజార్టీతో మరోసారి రాష్ట్రంలో అధికారాన్ని వైసీపీ నిలబెట్టుకుంటుందని వెల్లడించింది. ఇక సర్వే ఫలితాలు వైసీపీకి అనుకూలంగా రావడంతో ప్రతిపక్ష పార్టీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా పోతోందని విశ్లేషకులు చెబుతున్నారు. టైమ్స్ నౌ సంస్థ ఇచ్చిన సర్వే రిపోర్టులు అధికార వైసీపీకి అత్యధిక స్థానాల్లో గెలుపొందుతుందని తేల్చగా, దీనికి పూర్తిగా భిన్నంగా ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే టీడీపీ జనసేన కూటమికి ఏకంగా 17 లోక్సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొంది. కాగా అధికార వైసీపీ కేవలం 8 స్థానాలకే పరిమితం అవుతుందని తెలిపింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 45% ఓట్లు వస్తాయని ఇండియా టుడే సర్వే తేల్చింది. వైసీపీకి 41.1%, బీజేపీకి 2.1%, కాంగ్రెస్ కు 2.7% ఓట్లు వస్తాయని సర్వే తెలిపింది. అయితే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే రిపోర్టుపై టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా పేరున్న 2 జాతీయ మీడియా సంస్థల సర్వే ఫలితాలు ఒకదానికొకటి పూర్తిగా భిన్నంగా వెలువడుతుండటంతో ఏపీ ప్రజలు, నేతలు కొంత కన్ఫ్యూజ్ కు గురవుతున్నారు. అయితే టైమ్స్ నౌ సంస్థ గత నెలలో విడుదల చేసిన సర్వేలో 25కి 24 లోక్సభ స్థానాలు అధికార వైసీపీకి వస్తాయని తెలిపింది. ఇప్పుడు పూర్తి భిన్నంగా రిపోర్టులు ప్రకటించడంతో ఏ సర్వే ఫలితాలు నమ్మాలో, ఏ సర్వే ఫలితాలను నమ్మకూడదో అర్థం కాని పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. అయితే వీటిని అంతలా పట్టించుకోవాల్సిన ఆవశ్యకత లేదని కొందరు నేతలతో పాటు సామాన్యులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలకు ఇంకా 2 నెలల సమయం ఉన్నందున న్యూట్రల్ ఓటర్ల మనసు మారే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. ముందస్తు సర్వేల కంటే పోలింగ్ రోజున నిర్వహించే ఎగ్జిట్ పోల్స్ నే తాము ఎక్కువగా విశ్వసిస్తామని అభిప్రాయపడుతున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.